ఏంటి దోచుకోండి దాచుకోండి అనే విధంగానే ఉన్నది తప్పించి ఆ సీరియస్నెస్ కనిపించట్లేదు. అయినా మీరెవరు ప్రశ్నించడానికని వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరు తీసుకుంటారో ఏం చేస్తారో అన్నది వాళ్ళ ఇష్టం కదా అని. వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీలు వాళ్ళు తన్నులాడుకొని ఆ విజయసాయి రెడ్డికి ఈయనకి జగన్మోహన్ రెడ్డికి ఆ లిక్కర్ పెద్ద డబ్బుల పంపకాల్లో గొడవలు వచ్చి వాళ్ళు తన్నుకొని ఆయన ఏం చెప్పిపోయినాడు, పార్టీ నువ్వు నేను సమయం వచ్చినప్పుడు నోరు తెరస్తాను, మీ అందరం బండారం బయట పెడతాను, వైసీపీలో నెంబర్ 2 లాంటి విజయసాయి రెడ్డి చెప్పిపోయినాడు. రేపు పొద్దున సజ్జలు కూడా బయట వచ్చే అవకాశం ఉందని చర్చలు ఉంది, వచ్చా కూడా బయట వస్తున్నాడు అనేది డిస్కషన్ ఉంది. ఎవరు ఈ పరిస్థితులు బయటకు వస్తారంటే ఏంటి, కూటమిలో జాయిన్ అవుతున్నారా? కూటమిలో జాయిన్ అవుతాడు అంటే చెప్పాడు కదా లోకేష్ బాబు మాట్లాడాడు కదా బొత్స సత్యనారాయణ గారితో. రాష్ట్రకొద్దు ఇప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. మేము ఆ రోజే చెప్పాం విజయసాయి రెడ్డి ఈజ్ కమింగ్ అవుట్. లిక్కర్ డబ్బులు పంపకాల్లో జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి గొడవ జరిగింది, తేడాలు వచ్చింది, ఆయన బయట వచ్చాడు అని చెప్పి ఆ రోజు చెప్పి అది నిజమైంది. రేపు పొద్దున మీకు విషయం తెలుసా, విజయసాయి రెడ్డి గారు ఏదో వేరే రకంగా హీ ట్రైడ్ టు గెయిన్ ఎంట్రీ ఇంటూ కూటమి. నో ఎంట్రీ అని బోర్డు పెట్టేసినాం మేము, నో ఎంట్రీ. ఈ పొద్దున వీళ్ళు వచ్చినా కానీ నో ఎంట్రీనే. బొత్స ఆధ్వర్యంలో వైసీపీలో 2-3 ఎమ్మెల్సీలు బయట వస్తున్నారని మా దగ్గర ఉంది. వాళ్ళు ఏదో అంతర్గత గొడవలు అవన్నీ మేము పట్టించుకున్నామా? మీ పార్టీలో ఉన్న 1,00,000 ఉంది, అది చూసుకోండబ్బా. ఇది మా కూటమిలో చెప్పండి, వర్మ గారికి చెప్పండి, దాని మీద చర్చలో పాల్గొని మాట్లాడు స్వామి. నువ్వు దాన్ని వర్మ గారికి ఫోన్ చేసి చర్చ పెట్టమని చెప్పు. అన్న కృష్ణ కూడా వస్తారు, మీరు మాట్లాడండి. ఇప్పుడు జరిగేటువంటి చర్చ బాలినేని పైన దామచర్ల పైన దాన్ని మాట్లాడండి, దాన్ని మాట్లాడండి. పక్కన పెట్టు, ఏడు పెట్టడం మీకు తిట్టడం ఏడు చాలా పెద్దగా ఉంది అనేది, వేరు చాలా పెద్దగా ఉంది, వేరు చాలా పెద్దదిగా ఉంది అనేది, వేరు చాలా పెద్దదిగా ఉంది. దించు వేరు దించు. నేను మీ ఇంటికాడ పనిచేసేవాడిని కాదు. నువ్వు ఏం చూపించాల్సిన అవసరం లేదు. కెమెరా దగ్గర పెట్టి మీ వేళ్ళన్నీ మీరు వేళ్ళు పెట్టడం, అమ్మనాబూతులు తిట్టడం, చర్చలోకి వచ్చి విజ్ఞత కుదిరేస్తున్నాం. ఇవన్నీ ఈ నీచమైనటువంటి విజ్ఞత కుదిరేస్తున్నాం. లంజాపుడుకుని మాట్లాడడం, వేళ్ళు చూపించడం, అక్కడికి రావడం, మీ విజ్ఞత కుదిరేస్తున్నాం. మర్యాద కాదు ఇది. చూడు, నువ్వు ఒకటి అనుకోనున్నావు ఇంకా ఏమి మాకి చెప్పేది. నువ్వు మధుసూదన్ రెడ్డి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు పైన అయింది. 75 ఏళ్ళ ముందు మేము మీ ఫోటోల ముందు చేతులు కట్టుకుని నిలబడిన మాట వాస్తవమే. నువ్వు ఇంకా కూడా నువ్వు వేలెత్తకూడదు, తెల్ల షర్ట్ తెల్ల ప్యాంట్ వేసుకోకూడదు అనే ఫీలింగ్ లో ఉన్నావు అంటే మాత్రం చూడు, భారత రాజ్యాంగం మాకు అంబేద్కర్ ఇచ్చిన హక్కు ఉంది. నేను దాన్ని తీసుకురావట్లే, మీరు మాట్లాడేది ఆ విషయం తప్పు. భారత రాజ్యాంగం పట్ల విలువలు విశ్వసనీయత పాటించేటువంటి వ్యక్తులు నేను. భారత రాజ్యాంగాన్ని విలువలతో విశ్వసనీయతతో పాటించేటువంటి వ్యక్తులు నేను అసలు మీరు మాట్లాడేటువంటి యాంగిల్లో మీ గురించి నాకేమీ తెలియదు, మీ గురించి నాకేమీ తెలియదు. మీరు ఎత్తేటువంటి విషయం నాకు తెలుసు, ఆ విషయం నాకు తెలియదు సార్. ఆయన ఏది ఏ కులం అనేటువంటి విషయం నాకు తెలియదు. ఇటువంటి విషయాలు చెప్పడం అనేటువంటిది మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. మిస్టర్ మధుసూదన్ రెడ్డి, మేము మాట్లాడుతున్నప్పుడు నువ్వు అడ్డుపడి ఇబ్బంది పెడుతున్నావు. నీ బూర్జువా దురహంకారం మా పైన చూపిస్తున్నావు. మేము ఇట్లాంటి వాళ్ళు చాలా చూసినాం. అర్థం కదా? అర్థమైందా? మేము మాట్లాడేటప్పుడు విను, ఓపిక లేకపోతే ఎట్లా? అదేంటది మీరే మాట్లాడాలనా? మీకేం నోరుందా? మీకే డిబేట్ లో పాల్గొనే శక్తి ఉందా? మాకు లేదా? ఏదో 75 సంవత్సరాల క్రితం ఉన్నారనుకున్నాడు.